సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. దర్శకుడిగా ఉండి మీరు రాయుడు గారి క్యారెక్టర్ ఎంతో ఒక మంచి అద్భుతమైనటువంటి క్యారెక్టర్. శుభ సంకల్పంలో ఆ రాయుడు గారి క్యారెక్టర్లో నిజంగా అది జీవించి ఆ క్యారెక్టర్లో మీరు చేశారు. దాని ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? శుభ సంకల్పంలో ఈ అరంగేట్రం జరగడానికి ముఖ్య కారకులు కమల్ హాసన్ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వాళ్ళిద్దరూ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి, శుభ సంకల్పానికి. మేము అందరు ఆర్టిస్టులని చెప్తూ వస్తూనే ఉన్నాను నేను. పెద్ద ఆయన దగ్గర నుంచి అందరూ వరుసగా చెప్తాను. వాళ్ళు ఏదో కారణం చెప్తున్నారు, అన్నాళ్ళు అవుట్డోర్లో రాలేరేమో, అక్కడ ఉండలేరేమో, అవి ఇవి ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు. అన్ని క్యారెక్టర్లు అయిపోయినాయి, కాస్టింగ్ అంతా అయిపోయింది, ఒక క్యారెక్టరు మిగిలిపోతూనే ఉంది. ఎలా కూడబలుక్కున్నారో వీళ్ళు గుడిపుటాన్ని చేశారో నాకు తెలియదు. ఫైనల్గా నేను రోజున కూర్చుని సాయంకాలం 4:30 ఆ ప్రాంతాల్లో ఎరా ఫినిష్ చేసేయాలి మనం, టెల్ మీ సమ్ నేమ్, లేకపోతే మన డేట్స్ అవి దొరకాలి కదా అని అంటే ఒక్క 2 సెకండ్లు 3 సెకండ్లు 4 సెకండ్లు టైం తీసుకున్నారు ఇద్దరు కోరస్ లాగా. అది నువ్వే చేస్తున్నావు అని. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి దాసులగాచే స్వామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైనా మారేడు కొంగు బంగారైనాడు. ఫస్ట్ టైం నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు వచ్చారు ఆ నిర్ణయానికి అని అన్నా నేను. 2 కారణాలు చెప్పారు. ఒకటి ఏంటంటే కమల్ హాసన్ లాంటి ఒక స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ రాయుడు గారి దగ్గర చేతులు మడుచుకుని అలా ఉంచోవాలి, సబ్సర్వియంట్గా ఉండాలి. అలాంటప్పుడు ఆ వేసే మనిషికి పర్సనల్గా కూడా ఒక లెజెండరీ ఫిగర్ కనుక అయితే, ఒక బాలచంద్ర గారి దగ్గర కమల్ హాసన్ నుంచున్నాడంటే ఆటోమేటిక్గా పీపుల్ విల్ యాక్సెప్ట్. 4 సీన్లు అక్కర్లేదు, ఫస్ట్ వెతుకోగానే అలా నుంచున్నాడంటే ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు అందరికీ చేసి చూపిస్తావు కాబట్టి నీకు అది చేయటం పెద్ద కష్టం ఉండదు. హృదయలయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి. నెంబర్ 3, లాస్ట్ చెప్పాను. నేను కథ చెప్తున్నప్పుడు ఒక్క డైలాగ్ చెప్పొచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆమని డెత్ని దాచించుతారు కమల్ హాసన్ దగ్గర. ఈయన షష్ఠిపూర్తి జరుగుతున్నప్పుడు కమల్ హాసన్ దంపతులు వచ్చి ఆ కార్యక్రమం చేయాలి, అది సీన్. ఇతను మామూలుగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే వస్తాడు, అంతా వచ్చేసేసి కలశం తీసుకొచ్చి ఆమని కూర్చున్న చోట అస్థికలు కలిసి, ఆ అస్థికలు కలిసి పెట్టంగానే అందరూ ఏదైతే దాచి ఉంచారో అది చాలా గమ్మత్తుగా ఆడ్గా అది అన్ఫోల్డ్ అయ్యింది. మాటలతో చెప్పలా, పెట్టాడు, అక్కడ నుంచున్నాడు. అక్కడ నేను కథ చెప్పేటప్పుడే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ 3 నెలల మట్టి చెప్తూనే ఉన్నాను కథ. నేనేం మాట్లాడను, ఇది ఎప్పుడు జరిగిందిరా అంటే అంతే. తెలీదు బాబు. 1967లో ఏప్రిల్ 14న గంగ పుట్టిందని తెలుసు. 86 సెప్టెంబర్ 27న మొదటిసారిగా గంగని కలిశాను. 87లో మే 6వ తారీఖున తమరు మా పెళ్లి జరిపించారు. అది పట్టుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. ఇది ఎప్పుడు జరిగిందిరా అనే మాట నువ్వు అన్నట్టుగా ఎవరి చేతనే చెప్పించు, ఇంకోటి వేసేద్దాం, లేకపోతే నీ ఇష్టం ఎవరన్నా పెట్టి పిక్చర్ని శాబిటేజ్ చేసేయమన్నాడు. వెళ్ళిపోయాడు బయటికి. అంత మాట అనక్కర్లేదు, అంత మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు ఇది ఎక్కడ జరిగిందిరా, ఎప్పుడు జరిగిందిరా అనే మాట ఒక్కటే అంటాను నేను, ఇంకేమని. సరే అట్లయితే నేను దర్శకుడిగా ఉన్నప్పుడు కమల్ హాసన్ నీకు కూడా టెస్ట్ పెట్టా కదా, మేకప్ టెస్ట్, అక్కడ రాయుడు కూడా టెస్ట్ పెడతాను వేసి ఆయనకి. సో మేకప్ టెస్ట్ వేసుకోవాల్సింది. మేకప్ టెస్ట్ వేసుకుని చూసి నాకు కనుక నచ్చిందని ఓకే చేసుకుంటే యాజ్ ఎ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని అప్పుడు అంతవరకు పెండింగ్లో పెట్టమన్నాను. అట్లాగే మేకప్ టెస్ట్ చేశాను నేను కూడా చేసుకున్నాను.
వాడి లెంప మీద లాగి ఒక్కటి పోయి ఏదో బాగుంది అన్నారు, మళ్ళీ ఎస్పీ రంగారావు పుట్టాడన్నారు, మళ్ళీ ఏదో అన్నారు, ఇదన్నారు అదన్నారు. అట్లా శుభ సంకల్పంలో నేను రావటం జరిగింది. అంటే శుభ సంకల్పంలో ఏదో ఒక క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్ చేసినట్టుగా లేదు, ఆ క్యారెక్టర్ని ఆ క్రియేషన్లోనే ఇట్స్ ఇన్ ఎ ఫ్లో. అసలు ఆ డిసిప్లిన్, ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ, దాంట్లో టోటాలిటీ అసలు చాలా బాగా. మనకి ఆ క్యారెక్టర్ ఒకటే కాదు, మన సినిమాల్లో అన్నిట్లో కూడా ఎవరు నటిస్తున్నట్టు కనపడరు. ఒక సాగర సంగమం తీసుకోండి, మామూలు మనుషులు మామూలుగానే ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటారు, ఇంట్లో ఉన్నట్టుగానే మాట్లాడతారు, ఎగ్జాజరేషన్ ఉండదు, ఒక కృత్రిమత్వం ఉండదు, మా రిలేషన్షిప్ కానీ మాట్లాడుకోవటం కానీ మామూలుగానే ఉంటుంది కదా. సో న్యాచురల్గా అది వచ్చేటప్పటికి నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోలేదు, నా కోసం సృష్టించుకుంటే నేను శంకరాభరణంలో వేసి ఉండేవాడిని. బట్ అది అసలు ఐడియా లేదు నాకు, అసలు నేను చేస్తానని, చెయ్యగలనా చేయలేననే క్వశ్చన్ రాలేదు, బట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లా సంభవించింది. దానికి వాళ్ళిద్దరూ కారకులు. మై ఎంట్రీ ఇంటూ దిస్ అదర్ లైన్. మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. 50th డే వెళ్ళినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసేసి సోమయాజులు గారు దండాలు పెట్టి మొదలు పెట్టారు. నేను ఎక్కడున్నా పక్కన తోస్తాను. ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. డోంట్ పుట్ మీ టు కాంట్రవర్సీ. సంవత్సరానికి ఒక సినిమా తీసిన వాడిని తొందరగా ఎక్కడ చెప్పగలను. ఏ విశ్వనాథ్, ఆ శంకరాభరణం కావచ్చు, సాగర సంగమం, స్వాతిముత్యం అని కనుక ఎప్పుడైతే నేను అనుకోవటం మొదలుపెట్టానో రైట్ ఆఫే. ఎందుకని ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు మీరు? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. శుభ సంకల్పంలో రాయుడు వేషం వేసింది ఎవరు? JAY స్పేస్ 3 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. లక్కీ విన్నర్స్ గెలుస్తారు విశ్వనాథ్ గారు మరియు జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన పర్సనల్ DVD కాపీ. సో స్టార్ట్ SMSing. ఈ కార్యక్రమాన్ని మీకు